గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము తెనాలి రామకృష్ణుని కథల్లో తేనెగుంట మురికిగుంట అనే కథను గురించి చెప్పుకుందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే సభికులను ఉద్దేశించి తనకు బ్రహ్మాండమైన కల వచ్చింది అని చెప్పి రామలింగడిని ఉద్దేశించి, రామలింగ, మీరు నేను ఒక కొత్త ప్రదేశంలో వెళ్తున్నామట. ఆ ప్రాంతంలో ఇరుకుగా ఉంది ఆ దారి. ఆ దారికి రెండు వైపులా మురికి గుంట, తేనె గుంట ఉన్నాయి. ఆ దారిలోనే మనం వెళ్తూ ఉన్నాము. ఇంతలో ఆ దారిలో మనం వెళ్తూ ఉంటే ఆ ఇరుకు దారిలో నడవలేక పట్టు తప్పి ఇద్దరం చెరొక గుంటలో పడ్డాము. నేనేమో తేనె గుంటలో పడ్డాను, మీరేమో మురికి గుంటలో పడ్డారు. ఆ మురికి గుంటలో చెత్త చెదారము, మలమూత్రాలు చాలా చండాలంగా ఉంది అని ముక్కు మూసుకున్నాడు. తేనె గుంటలో పడిపోయి తీయటి తేనెను తాగుతూ ఆనందంగా ఉన్నాను, మీరేమో అని ఆపాడు. రాయలు చెప్పింది విని సభికులంతా పడి పడి నవ్వారు. కొందరైతే ఎగతాళిగా రామలింగడిని చూస్తున్నారు. బాగయింది అని అనుకుంటున్నారు వాళ్ళు. సభికుల ఉత్సాహాన్ని చూసి ఆ కళను కొనసాగించాడు రాయలవారు. నేనేమో తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచును పట్టుకుని ఎలాగోలా బయటపడ్డాను. మీరు ఆ గుంట అంచుకు వచ్చారు, అటు ఇటు ఇరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా ఎక్కబోయారు గాని మళ్ళీ పడ్డారు లోపల అని రాయలవారు చెప్పింది విని సభికులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు, ఒక రామలింగడు తప్ప. రామలింగడికి అవమానం అనిపించింది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ఎంత రాయలైతే మాత్రం నేను కవీంద్రుడిని, నన్ను ఇలా అవమానిస్తారా అని మనసులో ఒక ఆలోచన చేశాడు. తర్వాత రోజు రాయలవారు కొలువు తీరి ఉండగా రామలింగడు లేచి, మహారాజా, మీరు నిన్న కళ చెప్పారు కదా, నాకు కూడా నిన్న ఒక కళ వచ్చింది. ఆ కళ మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుండే మొదలయ్యింది. మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే ఈ రామలింగడు ఏదో చేసేలా ఉన్నాడు అనుకున్నారు రాయలవారు. అయినా సరే చూద్దాం, కళను ఎలా ముగిస్తాడో విందాము అనే కుతూహలంతో, సరే చెప్పండి రామకృష్ణ అన్నారు. మీరేమో తేనెగుంటలోంచి తేలికగా బయటికి వచ్చేశారు. నేను మురికి గుంటలోంచి కొంచెం కష్టంగా అయినా సరే బయటికి వచ్చాను. కానీ అప్పుడు మనకు ఒక సమస్య ఎదురైంది అన్నాడు. ఏంటి ఆ సమస్య అన్నారు రాయలవారు. ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్ళడం అని ఆలోచించాము. దానికి పరిష్కారంగా నేనేం చేశానంటే మీ ఒంటిపై ఉన్న తేనెనంతా నేను నాకేశాను. మీరు కూడా అలాగే చేశారు అని తన కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు. రామలింగడు చెప్పిన దాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు. నవ్వాలో ఏడవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మహారాజును పట్టుకుని అంత మాట అన్న రామలింగడి ధైర్య సాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా కొంచెం భయపడుతూ ఉన్నారు. ఇంతలో చివరగా రాయలవారే గట్టిగా నవ్వారు. ఇంకందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు రాయలవారు అనుకున్నారు, రామలింగడిని ఏడిపించడం చాలా ప్రమాదం అని. ఇంకెప్పటికీ ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు. కథ నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.